సాంగ్ షీట్స్ మీకు అందరికీ కొత్తవి, మళ్ళీ అంటే కొన్ని 2-3 పాటలు యాడ్ చేసి కొత్త సాంగ్ షీట్స్ మీ చేతుల్లో ఉంచాం. వాటిని మీరు దయచేసి పాడుకోనండి. దాంట్లో తెలుగు ఉన్నాయి, హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఒక కోరస్ ఉంది, కోరసెస్ ఉన్నాయి. మీరు యూత్ మీటింగ్స్ లో మీరు పాడుకోవటానికి కోరసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని పాడుకోనండి. హిందీ పాటలు కూడా ఉన్నాయి. మనం సాధారణంగా పాడుకునే పాట 19వ పాట, ముక్తి దిలాయేష్ నామ్, శాంతి దిలాయేష్ నామ్. వస్తుందా? అందరికి వస్తుందా? పాడాలి, అందరు పాడాలి. మనం పాడుకుంటుందాం. ఈ పాటలన్నీ కూడా మనం దేవుని స్తుతిస్తూ పాడుకోదగిన పాటలు. ఇది హ్యాండీగా మీ చేతిలో ఉండాలని ప్రతిసారి ఒక కాగితం రూపంలో తీస్తున్నాం. ఒక పాటల పుస్తకం అయితే హెవీగా ఉంటుంది, పట్టుకుపోవడం కష్టం. ఇదే సాంగ్ షీట్ అయితే మీరు మంచిగా చక్కగా బ్యాగ్లో పెట్టుకొని పోవచ్చు. వెన్ యు ఆర్ ఫ్రీ, వెన్ యు ఆర్ అలోన్, వెన్ యు వాంట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ కెన్ సింగ్ అలాంగ్. ఆ పాటను, ఒక పాటను ఎత్తుకొని మీరు పాడేటటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. సో యూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. వాటిని వాడుకోనండి. ఇక్కడ చర్చిలో పాటల కొరకే కాదు, మీరు ఎక్కడైనా పాడుకోదగినటువంటి మంచి మీకు తెలిసిన కొన్ని కోరసెస్ ఉన్నాయి. కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎక్కువగా మనం ఇక్కడ పాడతాం. అన్ని పాటలు పాడతాం. వాక్య సంబంధమైన పాటలు మనం పాడతాం. వాక్య ఆధారమైనటువంటి పాటలు మనం ఎంచుకుంటాం. కాబట్టి అటువంటి కృపను మనము సంఘము ఎంతగానో కోరుకుంటుంది. కాబట్టి దేవుని నామానికి వందన చెల్లిస్తున్నాం. 16వ పాట కూడా మంచి పాట, మీరు నేర్చుకోవచ్చు, నేర్చుకున్నారు ఆల్రెడీ. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, మంచి పాట. చాలా మంది ఆ పాట పాడుతుంటే ఏడుస్తారు. అసలు వాళ్ళు ఆ పాటలో లీనమైపోయి వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటారు. ఎంత మంచి పాట చూడమ్మా. దిశలన్నీ తిరిగి తిని నా పాపపు దాహముతో దౌష్టములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, మంచి పాట. యూ కెన్ రిజాయిస్ వెన్ యూ సింగ్ ద సాంగ్. ఆనందించడం అంటే ఎగిరి గంతులేయటం కాదు, ఆత్మలో పరవశించటం. పరవశుడై యోహాను వలె పరవశించి పాడటం, పరవశించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం. పరవశం వేరే, గంతులేయటం వేరే. కాబట్టి వీ రిజాయిస్. వాక్యమును బట్టి, ఆత్మను బట్టి ప్రభువునందు ఆనందిస్తాం. దేవుడిచ్చే ఆత్మను బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత పునరుద్ధాన సంఘటనలు, క్రీస్తు ప్రత్యక్షమైనటువంటి అనేకమైన సంఘటనలు మనము మత్తయి, మార్కు, లూకా, యోహానులో మనం చూసాం. మత్తయి, మార్కు, లూకా, యోహానులు చాలా ప్రత్యేకమైన సువార్తలు, మీ అందరికీ తెలుసు. మత్తయి యేసుక్రీస్తును రాజుగా ప్రకటిస్తున్నాడు. మార్కు యేసుక్రీస్తును శ్రమ సేవకునిగా ప్రకటిస్తున్నాడు. లూకా యేసుక్రీస్తును మనుష్య కుమారునిగా ప్రకటిస్తున్నాడు. యోహాను యేసుక్రీస్తును దేవుని కుమారునిగా ప్రకటిస్తున్నాడు. మీకు మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్తుంటానంటే, మీరు ఆ బుక్ తెరవగానే యూ షుడ్ గెట్ ద రిఫ్లెక్షన్. ఏ వైపు నుంచి లైట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డా, నా మీద ఎక్కడి నుంచి లైట్ పడుతుంది మీరు లైట్ చూడకుండా చెప్తారు కదా. ఎక్కడి నుంచి మీకు గాలి వస్తుందో మీరు చెప్పగలుగుతారు. ఎక్కడి నుంచి మీకు ప్రత్యక్షత కలుగుతుందో మీరు గుర్తించగలిగితే దేవుని పిల్లలు మీరు అవుతారు. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని ఆత్మ నీకు ఎక్కడి నుంచి ప్రత్యక్షం అవుతున్నాడు అది మీరు చెప్పగలగాలి. మొన్న ఒక ఆయన అడిగాడు, ఒక ముస్లిం పండితుడు అడిగాడు, బైబిల్ చదివితే అర్థమైతే లేదన్నాడు. బైబిల్ ఎట చదవాలి? నేను చెప్పాను, నీకే కాదు మా వాళ్ళకు కూడా సామాన్యకు అర్థం కాదని చెప్పాను. వై కాంట్ అండర్స్టాండ్. ఇది పరిశుద్ధ గ్రంథము. చెప్పండి, దీని పేరు పరిశుద్ధ గ్రంథము. ఇది ధర్మ గ్రంథము కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది పరిశుద్ధ పరిచేటటువంటి గ్రంథం.
ఈ పరిశుద్ధ గ్రంథం చదవాలంటే మీకు పరిశుద్ధాత్ముడు మీకు అవసరం, నాకైనా అవసరమే. We all need the Holy Spirit to have the right interpretation of the word of God. ఇంటర్ప్రిటర్ మనకు అవసరం. వాక్యమును ఉపదేశించు బోధకుడు మనతో ఉండాలి. చర్చిలో అయితే పాస్టర్ ఉంటాడు, కొన్ని నిమిషాలు చెప్తాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. మీకు డౌట్ వచ్చినప్పుడు, మీకు ప్రశ్న వచ్చినప్పుడు, మీరు తెలుసుకోవాలన్నప్పుడు మీకు ఉపదేశించగలిగిన వాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. సో యు ఆల్ నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ గ్రంథం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనకు అవసరం. అవునా? ఎన్నిసార్లు చదివినా అర్థమైతే లేదు, ఎంత చదివినా ఇట్స్ గివింగ్ ఏ కన్ఫ్యూజన్, ఇట్స్ లీడింగ్ అస్ ఇంటూ సమ్ క్యూర్స్. అర్థం కాని పరిస్థితుల్లోనికి మమ్మల్ని నడిపిస్తుంది అని కొంతమంది అంటుంటారు. అది అందరికీ అర్పిస్తుంది, అందరికీ అలాగే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ రిసీవ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నంత వరకు, పరిశుద్ధాత్మని కొరకు మీరు అడగనంత వరకు, 119వ కీర్తన 18వ వచనం మీరు ప్రార్థన చేయనంత వరకు ఏముంది? అది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మళ్ళీ చెప్తాను కదా, మీరు నీ ధర్మశాస్త్రమునందరి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్టుగా నా కన్నులు తెరువుము. మీ ప్రార్థన అది ఉండాలి. వాక్యం చదవక ముందు యు నీడ్ టు ప్రే. ప్రభువా, ఇది నీ గ్రంథం, నాది కాదు, నా టెక్స్ట్ బుక్ కాదు, నేను డైలీ చదివే న్యూస్ పేపర్ కాదు, నేను చదివేది సీరియల్ బుక్ కాదు. ఇది నేను చదివేది పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధుని వలన అనుగ్రహించబడిన ఈ గ్రంథాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి ఓపెన్ మైండ్స్ టు ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఈ లేఖన భాగము నాకు అర్థమవునట్టుగా ప్రభువా నా కన్నులను తెరువు అంటే దేవుడు తెరుస్తాడు. మన సాధారణ కన్నులు కావు, ఈ కన్నులు తెరుస్తాయి. ఈ కన్నులు అక్షరాలను చూస్తాయి, ఈ కన్నులు పేజీలను చూస్తాయి, ఈ కన్నులు బైబిల్ను చూస్తాయి, ఈ కన్నులు మనుషులను చూస్తాయి, ఈ కన్నులు పదాలను చూస్తాయి. కొంతనే అర్థమవుతుంది. లోకం ఎట్లా అర్థం చేసుకుంటుందో మనకు కూడా అంతే అర్థమవుతుంది. కానీ పరిశుద్ధాత్మని వెలుగులో దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుడు మనకు దాన్ని అర్థం చేయిస్తాడు. ఆయనకు ఒక ఉదాహరణ చెప్పాను. ముఖాన్ని అద్దంలో చూసుకొని, అద్దం బాగాలేదు, ఇదేం దాన్ని వదిలిపెట్టింది. అద్దం బాగుండదా, ముఖం బాగుండదా? చెప్పండి. ముఖం బాగుండదు కదా, మన ముఖం బాగుండదు. నల్లగనో తెల్లగనో లేకుంటే కదా పెళ్ళిపోయినట్టు పాలిపోయినట్టు ఏదో ఉంటుంది. కాబట్టి దేన్ని సరి చేసుకోవాలి? అద్దాన్ని కాదు, ముఖాన్ని సరి చేసుకోవాలి. ముఖాన్ని సరి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని కూడా మనం ధ్యానించేటప్పుడు ఇక్కడ తప్పులున్నాయి, ఇది నాకు అర్థమైతలేదు, ఇది ఏంది అంటే అది నీ తిప్పలు, నీకు అర్థమైతలేదు, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, నీకు అర్థం చేసుకునే పరిశుద్ధాత్ముడు లేడు. కాబట్టి నీకు ఏం అర్థమైతలేదు. యూ డోంట్ రిజాయిస్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ ద బైబిల్. పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా ఆనందించడం లేదు మీరు. కాబట్టి నీకేమనిపిస్తుంది? బోర్ అనిపిస్తుంది. 2 నిమిషాలంట బైబిల్ చదివితే అబ్బా చాలులే చదివినా. ఇక దినానికంతా 24 గంటలు దేవుడు నాకు తోడై ఉండాలి. ఎంతసేపు చదువుతాం? 2 నిమిషాలు చదువుతాం. మళ్ళీ ఏం ప్రార్థన చేస్తాం? ఈ దినమంతా నాకు తోడయ్యండు దేవా, నేను వెళ్ళు ప్రయాణములో, నేను తినే తిండిలో, నేను మాట్లాడే మాటల్లో నీవు తోడయ్యుండు. 2 నిమిషాల ప్రార్థన, 2 నిమిషాల వాక్యం, వాక్య ధ్యానము చక్కగా చేయాలమ్మా. యు మే టేక్ ఓన్లీ 2 verses, 2 వచనాలు మీరు తీసుకుందరు గాక. కానీ పరిశుద్ధాత్మని వెలుగులో మీరు వాటిని ధ్యానిస్తే, ఆ వాక్యపు సారాన్ని మీరు అన్వయించుకుంటే, ఆ వాక్యమును బట్టి మీరు జీవించాలని ఇష్టపడితేనే దేవుడు నడిపిస్తాడు. కష్టపడితే దేవుడు నడిపించాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లారా అంటే వద్దులేబ్బా మా ప్రయాసం మాకుండని, ఈ బైబిల్ మాకెందుకు అనుకుంటే ఉండని, పెట్టుకొని తిరగండి మీ ప్రయాసం మీరు. కానీ ప్రభు పిలిచినప్పుడు, ప్రభు నా ప్రభు నన్ను పిలిచాడు, నా పైన భారం ఉన్నదని ఆయన ఒక్కడే తెలుసు కదా ఎంత మంచి దేవుడు నాకున్నాడు అని ఆ ప్రభు దగ్గరికి వస్తే మీకు సంతోషం కలుగుతుంది. యు రిజాయిస్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్. వాక్యం చదువుటందు ఆనందిస్తారు. దేవుని బిడ్డలారా, వాక్యము చాలా శ్రేష్టమైంది. కాబట్టి ఈ మాటలు నేను మళ్ళీ చెప్తుంటాను. చెప్పండి మళ్ళీ ఒకసారి. మత్తయి యేసుక్రీస్తును రాజుగా ప్రత్యక్షపరిచాడు. మార్కు యేసుక్రీస్తును శ్రమ సేవకునిగా ప్రకటించాడు. తర్వాత లూకా యేసుక్రీస్తును
మనుష్య కుమారునిగా ప్రకటించాడు. యోహాను యేసుక్రీస్తును దేవుని కుమారునిగా ప్రకటించాడు. సో లెట్స్ హ్యావ్ దిస్ బ్యాక్ డ్రాప్. ఇది వెనకాల పెట్టుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటే దేవుని యొక్క దీవెనలు వెండిగా మనం పొందుకుంటాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పునరుద్ధాన ప్రత్యక్షతలు. పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు పలుమార్లు తన యొక్క శిష్యులకు, తన యందు విశ్వాసం వచ్చిన వారికి ఆయన ప్రత్యక్షుడై ఆయన సజీవుడై ఉన్నాడని, మృతులను గెలిచి లేచాడని, ఆయన మాత్రమే మృతి నుండి తిరిగి లేచిన ప్రథమ ఫలమని ప్రభు పలుమార్లు ప్రకటించుకున్నాడు. ఇక్కడ యోహాను కుమారుడైన సీమోను అనే సీమోను పేతురుతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు సీమోను పేతురుతో మాట్లాడటానికి కల కొన్ని కారణాలను మనం ఉదయకాలం చూద్దాం. మాటలు ఎట్లా మనకు అక్కడ ఉన్నాయి, కారణాలు మనం చూద్దాం. వై జీసస్ కేమ్ టు పీటర్, సైమన్ పీటర్, సీమోను పేతురు యొద్దకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు ముమ్మారు ప్రశ్నించాడు? యేసుక్రీస్తు తన గొర్రె పిల్లలను మేపుమని, తన గొర్రెలను కాయుమని ఎందుకు చెప్పాడు? యేసుక్రీస్తు సీమోను పేతురుతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి దాంట్లో ఉన్న ఉద్దేశాన్ని కొంత మనం కనుక్కుందాం. అంతా మనం తెలుసుకోలేం, కొంత మనం ధ్యానిస్తే పరిశుద్ధాత్మ వెలుగులో ప్రభుని అడిగితే ప్రభు మనకు తెలియచేస్తాడు. దయచేసి ఇక్కడ చూస్తే 21వ అధ్యాయంలో మనకు శిష్యులందరూ కూడా చేపలు పట్టుటకు వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడతా ఉంటుంది. వాళ్ళందరూ కూడా చేపలు పట్టుటకు వెళ్ళిపోయింది. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయంలో సీమోను పేతురు ఏమంటాడు? నేను చేపలు పట్టపోదును అంటే ఏమంటారు? అందరూ కూడా మేము కూడా వస్తామంటారు. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. చూడండి ఎక్కడ చూస్తాం మనం అది. మూడవ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో సీమోను పేతురు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టపోదునని వారితో అనగా, చెప్పండి ఏమన్నారు? మేము కూడా నీతో వచ్చేదము. ఒకసారి నన్ను పెట్టుకుని ఆడ మాట్లాడండి. నేను పాస్టర్ అన్నాను అనుకోండి, నేను చేపలు పట్టపోదును అని నేను అంటాను. మీరందరూ ఏమన్నారు చెప్పండి? చెప్పండి అమ్మా, మంచి భక్తులు కదా, చెప్పండి. మేము కూడా నీతో వస్తాము. ఎంత ఏమంటారు, దేవుని పిలుపుకు వ్యతిరేకమైన కార్యం ఇక్కడ కనబడుతుందో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. దేవుని బిడ్డలారా, ప్రభు 12 మందిని పిలిచాడు. 500 మందికి పైగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఆయన జన సమూహాలు ఆయన్ని వెంబడించాయి. 5,000 మందికి ఆహారం పెట్టాడు. 500 మందికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. 12 మంది శిష్యులను ఆయన పిలిచాడు. తన సన్నిహితులైన 3 శిష్యులను ఆయన మరింత చేరువుగా ఉంచుకొని రూపాంతరపు కొండ మీదికి తీసుకుని పోయాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించే ఆ స్థలానికి ఆ 3 దగ్గరికి తీసుకొని పోయాడు. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తానని కొంచెం దూరం వెళ్ళి ఆయన సాగిలపడి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ఎంచుకున్నటువంటి అత్యంత సన్నిహితులైన శిష్యుల్లో పేతురు ఒకడు. పేతురు 21వ వచనంలో ఈ మాట అనటం ఎంత బలహీనతను కనబరుస్తుందో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఏమంటున్నాడు చూడండి, నేను చేపలు పట్టపోదును, నేను చేపలు పట్టపోదును. సెంటెన్స్ ఈజ్ వెరీ సింపుల్, చాలా సింపుల్ గా ఉంది. ఏమింది చేపలు పట్టనికి పోతున్నాయంట, దాన్ని ధ్యానించాల్సినంత అవసరం ఉందా? ఏముంది దాంట్లో ధ్యానించాల్సిన అవసరం?
కానీ ధ్యానించాల్సిందంతా దాంట్లోనే ఉంది. ఎందుకో తెలుసా? గాడ్ చోస్ హిమ్ టు ఫిష్ మెన్. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు, లూకా సువార్త 5లో యేసుక్రీస్తు పేతురును పిలిచి, నేను నిన్ను మనుష్యులను పట్టు జారునిగా చేస్తానని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? పేతురుతోనే చెప్పాడు. మిగతా వాళ్ళు విన్నారు, జబదయి కుమారులు విన్నారు, వాళ్ళు విన్నారు, అందరు విన్నారు. కానీ పేతురుతో అంటాడు, ఐ విల్ మేక్ యూ ఎ ఫిషర్ ఆఫ్ మెన్. నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. ఎవరు నువ్వు? చేపలు పట్టే జాలరి. చేపలు నీ జీవనాధారం. మనుషులు జీవితానికి ఆధారం. వాళ్ళకు జీవించడానికి ఒక ఆధారమైనటువంటి రక్షణ ప్రకటించడానికి నేను నిన్ను మనుషులను పట్టు జాలరుడిగా నేను చేస్తానన్న ఆ పేతురు యోహాను 21:3 ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోదును అంటున్నాడు. నేను చేపలు పట్టడానికి పోతాను. పిలుపేమో మనుషులను పట్టు జాలరి, కానీ పేతురు ఇక్కడ చేపలు పట్టడానికి పోతున్నాడు. దీంట్లో చాలా ఫీలింగ్స్ కనబడతాయి. యూ క్యాన్ అనలైజ్. నాకు తెలిసిన కొన్ని మీకు మస్తు తెలియవచ్చు. ఒకటి, ఇంకా చేసేది ఏముంది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, దేవుని రాజ్యం ప్రకటించాడు, అనేకులను బాగు చేశాడు, చచ్చిపోయిన వారిని తిరిగి లేపాడు, కలువరి శిలువ మీద మరణించాడు, ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ప్రభు ఆయన తండ్రి యొద్ద ఉండడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి ఇంకేం పని ఉంది? చేపలు పట్టడానికి పోదాం మనం. నేను పోతా చేపలు పట్టడానికి నేను పోతా అని పేతురు అన్నప్పుడు శిష్యులందరూ కూడా మేము కూడా వస్తాం నీ వెంబడి అంటున్నారు. వీ ఆల్సో కమ్ విత్ యూ. మేము కూడా నీ వెంట వస్తామంటున్నారు. లీడర్షిప్ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. తెలుసా? నాయకత్వం అనేది మామూలు విషయం కాదు. నాయకుడు ఒక మాట చేత కదిలిస్తాడు. పేతురులో అంత బలం ఉంది. పేతురుకున్నటువంటి నాయకత్వ లక్షణాలు మిగతా శిష్యుల్లో లేవు. ఒక మాట పేతురు అంటే, ఇప్పుడు నేనే అంటాను అనుకోండి మీ ముందర, ఇంతకుముందు నేను అనిపించాను కదా, నేను చేపలు పట్ట పోదును అని నేను వెళ్ళిపోయినాను అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? వాస్తవంగా చెప్పండి, ఏం చేస్తారు? ఈ సార్కి పిచ్చి పట్టిందా? మైక్ ఇడిచిపెట్టి, పులిపెట్టి ఇడిచిపెట్టి, చర్చిని ఇడిచిపెట్టి, ఎవరైనా పాస్టర్ చేసింది కదా? మీరేం చేస్తారు? ఇంకా మీ ఇష్టం వచ్చింది మీరు చూజ్ చేసుకుంటారు. ఒక ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది, ఇంకొక ఆమె ముచ్చట్లు పెడుతుంటుంది, ఇంకొకరేమో బండి స్టార్ట్ చేసుకొని జుయ్ అని ఇంక మళ్ళీ కనబడకుండా పోతారు. యు ఆల్ లీవ్ అండ్ చూజ్ యువర్ ఓన్ చాయిసెస్. నేను చేపలు పట్ట పోదును అని చెప్పిన ఆ స్టేట్మెంట్కు ఎవరి చాయిస్ వాళ్ళు ఎన్నుకోవాలి. ఎవరి చాయిస్ వాళ్ళది. మొత్తం ఏం చేయాలి? నేను సుంకపు వసూలు చేయడానికి నేను కూడా పోతాను, ఆయన వెళ్ళిపోవాలి. మార్క్ ఏం చేయాలి? నేను యవనస్తుని కదా, నేను కూడా వెళ్ళిపోతాను, ఆయన వెళ్ళిపోవాలి. అందరూ ఏమంటున్నారు చెప్పండి? మేము కూడా నీతో వస్తామంటున్నారు. పేతురు మామూలు వ్యక్తి కాదు, ఒక బలమైన నాయకుడు. ఒక స్టేట్మెంట్ ఈ మధ్యలో నేను చదివాను. లీడర్ డజంట్ మేక్ ఫాలోవర్స్, లీడర్ మేక్స్ మెనీ లీడర్స్ అన్నాడు. రాసుకుంటారా? మీకు చాలా అవసరం. ఓన్లీ బైబిల్ సంబంధమే కాదు, జీవితానికి సంబంధించింది. మీరు పిల్లలు హు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, అక్కడక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, you are a leader in your small group. So as a leader, you don't make followers, you make leaders. ఒక నాయకుడు నాయకులను తయారు చేయాలి, కానీ ఒక నాయకుడు తన వెంబడి వచ్చేటటువంటి ఫాలోవర్స్ తయారు చేసుకోవటం కాదు. పేతురు ఏం చేసిందో తెలియదు, కానీ పేతురు మాటల్లో ఉన్నటువంటి పవర్ ఏంటంటే, నేను చేపలు పట్టబోదును అంటే వడ్రంగోళ్ళు వచ్చిండ్రు, సుంకం వసూలు చేసుకునేటోళ్ళు వచ్చిండ్రు, ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు అందరూ కూడా మేమంతా చేపలు పట్టడానికి వస్తామని వస్తున్నారు. పేతురు మాటలో ఒక కనిపించని తిరుగుబాటు కనబడుతుంది. చూసి
ఏ రెబెలియస్ నేచర్, అన్సీన్ రెబెలియస్ నేచర్, కనిపించని తిరుగుబాటు తత్వం పేతురు మాటల్లో కనబడుతుంది. పేతురు ఉన్న టైటిల్ మీకు తెలుసు కదా. యేసుక్రీస్తు ఏమన్నాడు పేతురును? బర్జోనా అని పిలిచాడు. ఎక్కడ? మత్తయి సువార్త 16:17లో. మత్తయి సువార్త 16:16లో ఏమన్నాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ! ఎవ్వరు చెప్పలేదు, ఎవరికి అంత జ్ఞానము లేదు, ఎవరికి పరిశుద్ధాత్మ వెలుగు కలగలేదు. వింటున్నారా మీరు? ఆ మాట మీరు చదివినప్పుడు, నేను చదివినప్పుడు నేనేమనుకోవాలి, మీరేమనుకోవాలంటే, ప్రభువా నాకు కూడా ఇంత పెద్ద రెవల్యూషన్ కావాలి, ఇంత పెద్ద ప్రత్యక్షత కావాలి. ఒక చిన్న మాటలో, ఇన్ వన్ సెంటెన్స్ హీ డిస్క్రైబ్డ్ హూ జీసస్ ఈస్. యేసు ఎవరో పూర్తిగా వివరించాడు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పేశాడు. ద హోల్ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అంతా ఒక మాటలో ఉంది. మత్తయి సువార్త 16:16లో ఉంది. నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు. ప్రత్యక్షత పొందిన పేతురు ఒక పవర్ఫుల్ లీడర్, నడిపించగలిగినటువంటి నాయకుడు. యోహాను సువార్త చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోదును అంటున్నాడు. ఐ గో ఫిషింగ్, నేను పోయి చేపలు పట్టుకుంటా. రమ్మని అంటలేడు కానీ ఆయన మాటల్లో ఉన్న పవర్ ఏంటంటే, అందరూ వస్తామంటున్నారు. పని తెలియని వాళ్ళు కూడా, చేపలు పట్టే ఆ వృత్తి కాని వాళ్ళు కూడా, మేము కూడా చేపలు పడతామని వస్తున్నారు. పీటర్ హ్యాస్ సచ్ ఎ పవర్ఫుల్ వర్డ్. పేతురులో దేవుడు అంత గొప్ప కృపనిచ్చాడు. అయితే పేతురు ఒక అన్సీన్ రిబెలియస్ నేచర్, కనిపించినటువంటి తిరుగుబాటు తత్వాన్ని ఆ మాటలో కనిపిస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త 21:15-18లో యేసుక్రీస్తు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురును చూసి మాట్లాడుతున్నాడు. ఈజ్ అడ్రస్సింగ్ సైమన్ పీటర్. సీమోను పేతురును చూసి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్? నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? జీసస్ ఎక్స్పెక్ట్స్ లవ్. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడనే సంగతి మనందరికీ తెలుసు. మనల్ని ప్రేమించే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడనే సంగతి మనందరికీ తెలుసు. మనల్ని తిరిగి లేపటానికి ఆయన తిరిగి లేచాడనే సంగతి మనందరికీ తెలుసు. అయితే డూ యూ లవ్ హిమ్? నీవు అతన్ని ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? టువర్డ్ ది ఎండ్ ఆఫ్ ది గాస్పెల్ జాన్, యోహాను సువార్త చివరికి వచ్చేసరికి ప్రభు హీ వాంట్స్ ద రెసిప్రోకల్ లవ్. ప్రేమ, తాను పెట్టిన ప్రేమకు అది తిరిగి ప్రేమ ఫలించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇట్స్ టు చర్చ్. ఈనాడు నీకు నాకు సంఘమైన మనకు కూడా ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును సార్, పాటలు పాడుతున్నాం, కానుకలు వేస్తున్నాం, చర్చికి వస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మా వ్యక్తిగత జీవితాలు నీకు తెలియవా ప్రభువా? నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కదా ప్రభువా? మేము ఏదైనా చంపినామా? మేము ఎక్కడైనా నరహత్య చేసినామా? మేము ఎక్కడ దొంగతనం చేసినామా? మేము మంచిగా ఉన్నాం. వి లవ్ యు లార్డ్. మేము నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభువా, నువ్వంటే మాకు ఇష్టం ప్రభువా. మాటలు మస్తు మాట్లాడతాం. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, సీమోను, నీవు ఇతని అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ లవ్. గాడ్ ఈజ్ లవ్ మనకు తెలుసు. బట్ టుడే వీఆర్ లెర్నింగ్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ లవ్ ఫ్రమ్ us. మన నుంచి తిరిగి ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు. ప్రేమ షుడ్ బి రిఫ్లెక్టెడ్. అద్దములో ఎలాగైతే మన ప్రతిబింబం మనకు కనబడుతుందో, ప్రభువు మనలో ఉంటే మనం ప్రభువును తిరిగి ప్రతిబింబిస్తాం. ఇఫ్ ఈజ్ ఇన్ us, ఆయన మనలో ఉంటే, మన జీవితాల్లో ప్రభు కనిపిస్తే దేవుని ప్రేమ కనిపించాలి. ప్రేమ ఉందా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఇంతవరకు మనం చెప్పినాం, ఇవన్నీ చేస్తున్నాం ప్రభువా, ఇవన్నీ చేస్తున్నాం ప్రభువా. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అన్ని చేస్తున్నారు. భాషలలో మాట్లాడుతున్నారు, అనేకమైన
సూచక్రియలు చేస్తున్నారు, అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. కానీ ప్రేమ ఉందా అని అడుగుతాడు లాస్ట్కి వచ్చేసరికి. డూ యూ హ్యావ్ లవ్? వాట్ లవ్ గాడ్ వాంట్స్? దేవుడు అనుకున్నటువంటి ప్రేమ, దేవుడు ఎదురు చూస్తున్న ప్రేమ, ప్రభు అడుగుతున్న ప్రేమ ఏంటో దయచేసి ఇక్కడ త్వరగా చూద్దాం. దయచేసి 15వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనపు చివరి వాక్యం. యేసు నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను. యేసు పేతురుని అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ? యేసు ఈనాడు దేవుని ప్రజలను అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ? యేసు ఈనాడు నన్ను అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ? పేతురులాగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా ప్రభు అంటే సరిపోదు. ప్రభు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి నా గొర్రెలను మేపుము అంటున్నాడు. ఐ హ్యావ్ చోసన్ యూ టు టెండ్ మై షీప్. నా గొర్రెలను మేపటానికి నిన్ను ఎన్నుకున్నానయ్యా పేతురు. నువ్వు తిరిగి వచ్చి చేపలు పట్టడానికే నేను నిన్ను ఎంచుకోలేదు. అంతమంది జనాలు విడిచిపెట్టి రాత్రంతా నువ్వు ప్రయాసపడితే ఒక్క చేప దొరకకుంటే ఆ ప్రదేశానికి వచ్చి దేవుని వల్ల కలిగినటువంటి అద్భుతాన్ని నీకు చూపించి రా, నిన్ను మనుషులను పట్టు జాలడిగా చేస్తానంటే నువ్వు మళ్ళీ చేపలు పట్టడానికి వచ్చావు పేతురు. గెట్ బ్యాక్, వెనక్కి రా. ఎక్కడికి రావాలి? నా గొర్రెలను మేపుము. కమ్ అండ్ ఫీడ్ మై షీప్. నా గొర్రెలను మేపమంటున్నాడు. ప్రేమకు పని, దేవుడిచ్చే పని ఏంటంటే మేపటము. పని ఇస్తున్నాడు. యూ హ్యావ్ టు వర్క్. నువ్వు పని చేయాలి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం అంటాడు. క్రియ లేకుండా విశ్వాసం, పాటలు పాడతాను, ప్రసంగాలు చేస్తాను, ప్రార్థనలు చేస్తాను, ఈ కూటానికి పోతాను, ఆ కూటానికి పోతాను, అక్కడున్నటువంటి గుడారాలకు పోతాను, ఇక్కడున్నటువంటి దూర ప్రదేశాలకు ఎరుసలేముకు పోతానంటే అదంతా దేవునికి అవసరం లేదు. డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలి? నా గొర్రెలను మేపుము. నా గొర్రెలను మేపమంటున్నాడు. చూడండి 16వ వచనంలో యేసుక్రీస్తు మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుము. మొదటిది ఏమన్నాడు? మేపుము అన్నాడు. రెండవది ఏమన్నాడు? కాయుము అన్నాడు. యూ హ్యావ్ టు టెండ్ మై షీప్, యూ హ్యావ్ టు ఫీడ్ మై షీప్. నా గొర్రెలను మేపాలయ్యా. నా గొర్రెలకు జీవాహారాన్ని ఇవ్వాలి, నా గొర్రెలకు జీవజలాన్ని పెట్టాలి. నేను ఎంచుకున్న ప్రజలకు, నీకిచ్చిన విశ్వాస జనములకు నీవు ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టడానికి, తగిన కాలమందు ఆహారం పెట్టడానికి యజమానుడు నియమించిన సేవకుడు నీవు. యూ షుడ్ నాట్ వేస్ట్ టైం వేస్ట్ చేస్తున్నావు. నీకు ఇచ్చిన స్కిల్స్ వేస్ట్ చేస్తున్నావు, నీకు ఇచ్చిన టాలెంట్స్ వేస్ట్ చేస్తున్నావు, నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. పేతురు, ఎందుకు వచ్చినావు మళ్ళీ ఇక్కడికి? రెడీ టు కమ్ బ్యాక్. ఎందుకు వచ్చినావు? అడుగుతలేడు ఆ ప్రశ్న. కానీ పేతురు ఆ ప్రశ్న వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ వెరీ గుడ్. చెప్పండి, గాడ్ ఈజ్ వెరీ గుడ్. మనలాగా కొంచెం కష్టపెట్టే మాటలు మాట్లాడాడు, కానీ ఆలోచింపజేసే మాటలు మాట్లాడతాడు. కష్టపెట్టే మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరివాడా అని మాట్లాడిన సమయం ఉంది. విశ్వాసము లేని మూర్ఖులారా అని మాట్లాడిన సమయాలు ఉన్నాయి. He knows, he has time when he speaks harsh. ఆయన కఠినంగా మాట్లాడే సమయాలు ఉంటాయి. కానీ అనేక మార్లు ఆయనను ఆలోచించుకునేటట్టుగా మాట్లాడతాడు. పేతురు, నా గొర్రెలను మేపుము. పేతురు, నా గొర్రెలను నీవు కాయుము. పేతురికి అర్థమైపోలేదు. పేతురికి ఏం అర్థమవుతుంది? ఓహో, సరేలే ప్రభా, చూద్దాంలే. ఓకే, ఐ టేక్ కేర్. నువ్వు కాయమంటున్నావు కదా, ఓకే ఐల్డు. నువ్వు మేపమంటున్నావా, ఓకే ఐల్డు. ఫస్ట్ లెట్ మీ ఫిష్. మొదలైతే నన్ను చేపలు పట్టుకొని, నాకు ఇప్పుడు పని కావాలి, నాకు ఒక వృత్తి కావాలి, నాకు చేతుల పైసలు కావాలి,
నాకు ఆలోచన కావాలి, నాకు తిరిగి నా వ్యాపారం నాకు కావాలి, జీవనోపాధి నాకు కావాలి. ఐ హ్యావ్ మై వర్క్. నువ్వు చక్కగా ప్రాణం పెట్టినావు, చనిపోయినావు, తిరిగి లేచినావు, ఇప్పుడు నువ్వు తండ్రితో ఆహ్వానం అయిపోతానంటున్నావు. ఇంకా నాకేం పనింది? లెట్ మీ ఫిష్. నన్ను చేపలు పట్టుకుంటే నా పొట్ట కలుస్తుంది, నాకు జీవనోపాధి దొరుకుతుంది. ఇగో నైంబడి ఇచ్చిన వీళ్ళందరూ చేపలు పడతామని ఇచ్చింది, వీళ్ళందరూ కూడా జీవనోపాధి దొరుకుతుంది. వి ఆల్ ఫిష్, మేమంతా చేపలు పడతాము. పట్టినరమ్మా పట్టలే వాళ్ళు చేపలు పడతామని ఇక్కడికి వస్తే చేపలు దొరకలే. ప్రభువును విడిచి లోకం వైపు వెళ్తే ప్రభువు దొరకడు, లోకం దొరకదు. చాలా జాగ్రత్త. ఏ దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ వెరీ హార్ష్ వర్డ్. అది ప్రభు చెప్పడు కానీ ప్రభు ఆత్మ గలవారు గ్రహించాల్సిన మాట. ఇఫ్ యు లీవ్ ద లార్డ్, ప్రభువుని విడిచిపెడితే నీకు ప్రభువు దొరకడు. ఎందుకంటే నువ్వు విడిచిపెట్టుకున్నావు. నువ్వు అనుకున్న లోకము నీకు దొరకదు, నీకు రాదు. పేతురు ఎవరు మామూలు వ్యక్తి కాదు, ఏ గ్రేట్ ఫిషర్ మ్యాన్. మంచి నైపుణ్యం కలిగినటువంటి, చేపలు పట్టేటటువంటి వృత్తి కలిగిన మంచి బెస్తవాడు, మంచి చేపలు పట్టే నైపుణ్యత ఉన్నాడు. ఏ సమయమందు చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు ఆయనకి. అటువంటి పేతురు ప్రభు వచ్చినప్పుడు పట్టుకోలేకపోయాడు, ప్రభు తిరిగి వెళ్ళిపోతాను అన్నప్పుడు కూడా పట్టుకోలేకపోయాడు. కానీ ఏమంటున్నాడు? లెట్ మీ ఫిష్, నాకు జీవనోపాధి కావాలి ప్రభువా. నువ్వైతే తండ్రితో ఆరోహణం అయిపోతానంటున్నావు, కానీ నాకు నా బతికేం కావాలి? నా కడుపు ఎవరు చూడాలి? ఇంతకాలం నీ ఎంబడి ఉండి మేము తిన్నాం, నీ ఎంబడి ఉండి నీకు పెట్టింది నువ్వు మాకు పెట్టినావు. 5,000 మందికి ఆహారం పెట్టినవాడు మాకు పెట్టావు, 3,000 మందికి ఆహారం పెట్టినవాడు మాకు పెట్టావు, మాకు ఆకలిని తీర్చావు, మా దాహాన్ని తీర్చావు. ఇప్పుడు మా స్వయంగా మేము సంపాదించుకోవాలి. లెట్ మీ ఫిష్, చేపలు పట్టుకొని అయ్యా, చేపలు పట్టుకొని. ప్రభు ఏమన్నాడు? అయితే పేతురు ఓ పని చెయ్యి, రాత్రంతా చేపలు పట్టుకో, రేపు పొద్దుగాలు వచ్చి పని చేయలేదు. గో అండ్ ఫీడ్ మై షీప్, వెళ్ళి నా గొర్రెలను మేప్ము. ఇంకా దాన్ని పేతురుకున్న జ్ఞానం ఎంతో పేతురు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరందరూ వింటున్న మీకున్న జ్ఞానాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. పేతురుకి ఏమర్థమైంది? ఫీడ్ మై షీప్ అంటే దండం పెట్టుకొని పోతున్నాడు. నా గొర్రెలను కాయువయ్యా అంటే నీకో దండం, నీ గొర్రెలకో దండం. ఆ సెంటెన్స్ కు నీవు ఎటువంటి యాడ్వర్బ్స్, యాడ్జెక్టివ్స్ యాడ్ చేస్తావో నీకు తెలియదు. ఇమ్మీడియట్లీ అనే మాట ప్రభు అని లేదు, యూ ఫూల్ అనే మాట ప్రభు అని లేదు, పని నెరిగిన వాడా నీ పనిని మర్చిపోయాని ప్రభు అని లేదు, అనలేదు. కానీ ఆ పదాలు మనం పెట్టుకోవాలి, ఆ పదాలు మనం పెట్టుకోవాలి. మనకు అర్థమవుతాయి కదమ్మా కొన్ని భాషలు మనకు చాలా బాగా అర్థమవుతాయి. మనం ఎవరినైనా కూలీలను పనికి పెట్టుకుంటే వాళ్ళు సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రం వాళ్ళు తట్టా బుట్టాన్ని సర్దుకొని పక్కకు పెట్టుకొని బట్టలు మంచిగా పెట్టుకొని కడుక్కొని వచ్చి ఎదురుగా నిలబడి నేను ఎత్తిట్లా అనుకుంటారు. అంటే ఏమర్థమవుతుంది? పేర్లు పడ్డాయా చూపించుకోకు అనం. మనం ముందర వచ్చి నిలబడి ఎంత మర్యాద, వచ్చి నిలబడి దేనికోసం నిలబడ్డారు? కూలి కోసం నిలబడ్డారు, డబ్బుల కోసం నిలబడ్డారు. అడిగినరా? అడగలేదు. కానీ నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్ కదా, వాళ్ళ ప్రవర్తన తీరును బట్టి మనం అర్థం చేసుకుంటాం. మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాల్సిందే. వాళ్ళు అన్నారు, ఆ మాట అన్నారు. మనము ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా జోక్ చేసినా, ఒకవేళ వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడినా, ఏమో అయ్యా మీకే తెలుసు అంటారు. అంటే ఏమన్నట్టు? వాళ్ళు మనంత తీవ్ర స్థాయిలో మన పైన ఇన్సల్ట్ మాటలు మాట్లాడలేరు, మాట్లాడము.
ఇప్పుడు ఎవరికి ఘనత ఉన్నాడు చెప్పండి? ఇన్సల్ట్ మాటలు మాట్లాడిన మనక ఆ మాటలకు చాలా సున్నితంగా వాళ్ళు ఏమో సార్ మీ ఇష్టం అని అన్న వాళ్లకు ఉన్నటువంటి మర్యాద గొప్పతనమా, మనది గొప్పతనం? దేవుని బిడ్డలారా, దేవుడు భాషను మనకిచ్చాడు, మనకు ఆ భాష వ్యక్తీకరణను మనకిచ్చాడు. ప్రభు అంటున్నాడు, వెళ్ళి నా గొర్రెలను కాయమంటున్నాడు. పేతురు దండం పెట్టుకుని కూర్చున్నాడు, ఆన్నే ఉన్నాడు, కదులుతలేడు. మళ్ళా చూడండి 3వ మాట, నేను చెప్పి ముగిస్తాను. ఏమంటున్నాడు? 17వ వచనం, సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగిను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. అమ్మా, మీరు ఒకసారి మీ 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 వ్యక్తిత్వాల్లోకి వెళ్ళిపోయి మీకు విసుగొచ్చినప్పుడు ఎట చెప్తారు అని చెప్పండి. మీకు విసుగు కలిగినప్పుడు ఈ మాట చెప్పాలి, ఎట చెప్తారు? డైలాగ్ చెప్పనీకి నేర్చుకోవాలి మీరు. పేతుడు డైలాగ్ మనం చెప్పాలి. ఏ డైలాగు? 16:16 కాదు, 16:16 కాదు, యోహాను 21:16 కదా. ప్రభువా, ఏంది ప్రభు ఇంత మాట మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు? 3 సార్లు అడుగుతావా? 3 సార్లు అడుగుతావా? కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? 3 మారు యేసు ఎరగడని బొంకాడు. జీసస్ ఈజ్ క్యాలిక్యులేటింగ్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నాడు. ఏం చెప్పాడు? ఇతడు కూడా వారిలో ఉన్నవాడు అంటే, అమ్మో నాకు అసలు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు అని తప్పించుకున్నాడు. ఆ చిన్న యువతను చూసి, ఇతను నేను చూసిన, నేను ఆయన అంటే ఉన్నటువంటి వాడు ఇతనే అన్నప్పుడు, అయ్యో నాకు అస్సలు తెలియదు, ఆయన ఏసా, ఆయన ఎవరో నాకు అస్సలు తెలియదు అంటున్నాడు. తను తాను శపించుటకు మొదలు పెట్టినని బైబిల్లో రాయబడ్డది. ఏసు అంటే ఉన్నాను నన్ను అంటారా? అయ్యో, ఏమేమి మాటలు మాట్లాడిన తెలియదు. తను తాను శపించుకొనుటకు మొదలు పెట్టాను. 3 మారు బొంకిన పేతురును, 3 మారు బొంకిన పేతురుకు ప్రభు 3 మారు చెప్పాల్సి వచ్చింది. నువ్వు ఎన్ని మార్లు తప్పించుకుంటే ప్రభు అన్ని మార్లు చెప్తాడు. హల్లెలూయా. ఎన్ని మార్లు నువ్వు ప్రభు సన్నిధిలోంచి తప్పించుకుంటే ప్రభు అన్ని మార్లు నిన్ను గద్దిస్తాడు. ఒకసారి అన్నాడు పేతురు, అయ్యో నాకు ప్రభు ఎవరో తెలియదు, ఏసెవరో తెలియదు అన్నాడు. అవతలికి పోయిన తర్వాత, ఎంత పనే కదా, నేను ప్రభు అల్లినే నాకు ముందే చెప్పిండు, 3 మారు నన్ను ఎరగనని బొంకేదో అని చెప్పాడు కదా, తపం చేసినా అని ఏ ఫీలింగ్ లేదు. మళ్ళీ ఇంకోసారి అనేసరికి అసలు నాకు తెలియదు, ఏసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఏసు ఎవరో నాకు తెలియదు. 3 మారు బొంకిన పేతురుకు యేసు 3 మారు చెప్పాల్సి వచ్చింది. కెన్ యూ కనెక్ట్ ఇట్ టు యువర్ సెల్ఫ్? దీన్ని మీరు కనెక్ట్ చేసుకుంటారా? దేవుని యొక్క నేను ఎన్నిసార్లు నువ్వు తప్పించుకున్నావో యేసు అన్నిసార్లు నిన్ను గద్దిస్తాడు. యేసు ఎన్నిసార్లు నువ్వు కాదన్నావో అన్నిసార్లు యేసు నిన్ను కాదంటాడు. అనమంటాడా? ఏమన్నాడు యేసుక్రీస్తు? ప్రజల ముందు తనను ఒప్పుకొనని వాడిని ఆయన పరలోకమందు దేవదూతల ఎదుట ఒప్పుకొనను అని చెప్పాడు. ఇంత బతికి చెప్పండి, ఏంటి వెనుక చచ్చినట్టు అవుతుంది. చర్చికి వస్తేమి, కానుకలేస్తేమి, 1000 రూపాయలు వేస్తేమి, 5000 వేస్తేమి, ఎక్కడవా అవన్నీ పాయ? మీ కానుకలు, మీ పాటలు, మీ ప్రార్థనలు, మీ ఉపవాసాలు, మీ వాక్య ధ్యానాలు, మీరు అనేకమైన చెడు నుంచి తప్పించుకొని జీవించిన జీవితాల వలన ఉపయోగం లేదు. When God says, I don't know who you are, మీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు ఎంత భయంకరం. దేవుని బిడ్డలారా, పేతురుతో 3వసారి అంటే విసుక్కుంటున్నాడు. ప్రభువా, ఎన్నిసార్లు అడుగుతావయ్యా? నన్ను అడిగిందే అడుగుతున్నావు, చెప్పిందే చెప్తున్నావు. మన వాళ్ళ కోపం కదా, చెప్పిందే చెప్తే కోపం, చెప్పిందే చెప్తే పాత చింతకాయ పచ్చడి ఒకటే చెప్తుంటాడు ఆ పాస్టర్. చెప్పిందే చెప్తాడు ఆయన, యేసు ప్రభు అనే చెప్తాడు. మరి ఇంక రాకుంటే ఇంకేం చెప్పాలి? కొత్త కథ చెప్పాలనా? జోక్ చెప్పాలనా? డాన్స్ చేయాలనా? దేవుని బిడ్డలారా,
యేసు మూడవసారి అడిగినప్పుడు పేతురు వ్యసనపడ్డాడు. దయచేసి చూడండి, నేను అక్కడ ముగిస్తాను, మళ్ళీ వచ్చే వారం దాన్ని చూసుకుందాం. నేను సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు చెప్పండి, యేసు నా గొర్రెలను మేపుము. చదవండమ్మా, కొంచెం మంచిగా చదవండమ్మా. పేతురు విసుక్కున్నాడు, కానీ ప్రభు విసుక్కోలేదు. యు సీ దట్? అర్థమవుతుందా? మిమ్మల్ని ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుతుంది? నేను మాట్లాడిన ఆ కఠినత్వముకు కొంచెం తగినట్టుగానే వస్తుంది మీ భాష కూడా. ఏమైందమ్మా ఎంత లేట్ వస్తుంది అంటే, పర్లేదా సార్, అదే లెవెల్ వస్తుంది, అదే లెవెల్లో వస్తుంది రెస్పాన్స్. వ్యసనపడి ఎన్నిసార్లు అడుగుతావు ప్రభువా, నీకు తెలియదా ప్రభువా అంటే ప్రభు ఏమంటున్నాడు? నా గొర్రెలను మేపు. వాట్ ఏ బ్యూటిఫుల్ లార్డ్! ఎంత మంచి ప్రభువమ్మా. మీకు ఈ ప్రభువు కావాలా? కావాలి కదా, కావాలని ఇడికి వచ్చినాం కదా. చూసి నీ పైన విసుక్కోని ప్రభు, నీ పైన ఆయన కఠినత్వాన్ని ప్రదర్శించని ప్రభు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు మాట్లాడే తీరు ఎంత ఎంత గొప్పగా ఉంది. ప్రార్థన చేసుకున్నాము. లెట్స్ ప్రే. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ వి సీ. పేతురు, ముమ్మారు బొంకిన పేతురు ఏమాత్రం కూడా బాధపడకుండా భయపడకుండా ప్రభుతోనే మాట్లాడుతూ, అయ్యా నీకు తెలియదా అంటున్నాడు. దేవుని సంగమా, ఉదయకాలం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ముమ్మారు బొంకిన పేతురుకు ముమ్మారు ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే మూడవ మారైనా కానీ తన మాట వింటాడని. నా గొర్రెలను మేపుము అన్నాడు, నా గొర్రెలను కాయుము అన్నాడు, నా గొర్రెలను మేపుమన్నాడు. హీ డిడ్ నాట్ గో vexed, tired and angry. కోపం వచ్చి విసుక్కొని ఆయన పేతురు యొద్ద నుంచి ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? పేతురు జీవితం సర్వనాశనం అయిపోయేది. దోబికా గదాన గర్కాన ఘాట్కా అంటారు. చాకలేని యొక్క గాడిగా అక్కడ ఇంటికాడ ఉండదంట, అక్కడ ఆ చెరువు గట్టున ఉండదంట. ఒకవేళ క్రైస్తవ జీవితం అట్లా కాకూడదు అంటే, ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు పిలిచినప్పుడు విందామా? ప్రభు ఇంకా ప్రేమతోనే పిలుస్తున్నాడు పేతురును. ప్రభుని విడిచిపెట్టొచ్చాడు, ప్రభు ఇచ్చిన పని విడిచిపెట్టొచ్చాడు, ప్రభు ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు. చేపలు పట్టుకోవడానికి వచ్చాడు. చేపలు పట్టుకుంటా, నా పని చేపలు పట్టే పని, నా వృత్తి బెస్త వృత్తి, నాకు జీవనాధారము ఈ చేపలే కదా, కాబట్టి ఐ కమ్ ఫిష్, నేను చేపలు పట్టుకోవడానికి వస్తాను అంటే ప్రభు వచ్చి నా గొర్రెలను మేపుము అని 3 సార్లు ఒకే వాయిస్ తోటి, ఒకే ప్రేమతోటి, ఒకే స్వరంతోటి ప్రభు పిలుస్తున్నాడు. అమ్మా, నిన్ను పిలిచాడా? ఈ ప్రభు ప్రేమను గుర్తించావా? ఈ ప్రభు ప్రేమ గుర్తించావా? ప్రకటన గ్రంథంలో ఆయన అట్లా రావటం లేదు. ప్రకటన గ్రంథంలో తీర్పరి వస్తున్నాడు, కఠినుడై వస్తున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. న్యాయసింహాసనం మీద కూర్చుని లెక్క చెప్పడానికి వస్తున్నాడు. నువ్వు ముమ్మారు ప్రభువుని ఎరగనని బొంకితే, ముమ్మారు ప్రభు ప్రేమతో పిలిచినా వినకపోతే నీ జీవితానికి నీవే బాధ్యురాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలయ్యా. పేతురు పట్ల ఎటువంటి దురుస్తనం లేకుండా, పేతురు నిన్ను విడిచి, నీ పనిని విడిచి, నీ పిలుపుని విడిచి దేవానికి దూరంగా వచ్చినప్పుడు కూడా నువ్వు అతన్ని వెంబడించి వచ్చి అతనికి నువ్వు ఇచ్చిన పనిని 3 సార్లు ఒకే స్టైల్లో, ఒకే స్వరములో, ఒకే ప్రేమతోటి పిలిచిన ఆ ప్రేమ పిలుపు ఈనాడు నేను కూడా వినకపోతే నా జీవితం ఏమైపోతుంది ప్రభువా? నువ్వు బ్రతికేం కావాలి? నీ పిలుపుకు నేను స్పందించకపోతే, నువ్వు ఇచ్చిన పనికి నేను నియమించబడకపోతే, నీ పనిని నేను నిర్లక్ష్యం చేస్తే నేను ఏ ముఖంబుతోడా నీ ఎదుట వచ్చి నేను నిలవగలుగుతాను? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీకు వందనాలయ్యా. ఉదయకాలం నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు.
పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ముమ్మారు బొక్కిన పేతురులు ముమ్మారు నీ ప్రేమ స్వరము చేత సంధించావు, మాట్లాడావు, తిరిగి రమ్మని దాదాపు ప్రాధేయపడ్డావు. విసుగు ఎంత మాత్రము కనబడలేదు ప్రభువా, నీ కోపం ఎంత మాత్రం అక్కడ కనబడలేదు ప్రభువా. తప్పిపోయిన మమ్మల్ని ప్రభువా ప్రేమతో ఎన్నిసార్లు పిలుస్తున్నావు. ఎన్నో మార్లు పడిపోయాం, ఎన్నో మార్లు చెడిపోయావు, ఎన్నో మార్లు నిన్ను విడిచిపెట్టావు. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని అపరిశుద్ధమైన పనులు ఎన్నో చేశామయ్యా. అయినా ప్రేమతో పిలుస్తున్నావు, అయినా తిరిగి రమ్మని పిలుస్తున్నావు. నీ రాకడ కంటే ముందే, నీ తీర్పు స్వరం వినబడక ముందే నీ ప్రేమ నిలిచి ఉన్నప్పుడే ప్రభువా హెల్ప్ us కమ్ బ్యాక్. నీ ఎదుకు తిరిగి రావటానికి మాకు సహాయం దయచేయి. ఈ సన్నిధిలో నిలవడానికి సహాయం దయచేయి. నువ్వు ఇచ్చిన పనిని తిరిగి చేపట్టే కృప మాకు అనుగ్రహించు. నీవు పోషకుడు, నువ్వు జీవనాధారం ఇచ్చేవాడు నీవు మా తండ్రి. నిన్ను విడిచి మేము ఎవరి యొద్దకు వెళ్ళుదుము అని అడిగిన పేతురే చేపల యొద్దకు మళ్ళీ వెళ్ళిపోయాడు. మా బ్రతుకుల్లో అలాంటి తిరుగుబాటు లేకుండా మాకు సహాయం దయచి మమ్మల్ని మాట్లాడు. మా హృదయాలను కదిలించు. ఎల్లప్పుడూ లోకాశలు, లోక జీవితము, లోకపు బ్రతుకు, లోకమే మా ముందు కనబడుతుందయ్యా. మమ్మల్ని క్షమించు. నీవు బ్రతికించకుంటే మేము ఎలా బ్రతుకుతామయ్యా? నువ్వు ఇయ్యకుంటే మేము కనీసం తినలేం ప్రభువా. నీవు మాలో ఆ ఆరోగ్యం నిలపకపోతే ప్రభువా మేము ఎంత సంపాదించినా ఏం లాభం ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించండి, సహాయం చేయండి. హెల్ప్ us కమ్ బ్యాక్. మేము తిరిగి రావటానికి మాకు సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.